నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్గా ప్రతి ఒక్కరు ఇంట్లో ఈజీగా కేక్ చేసుకునేలా కేక్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా వరకు ఇంట్లో కేక్ చేయాలంటే భయపడిపోతుంటారు, ఇంట్లో ఉన్న వాటితో చేయలేమని. కానీ కేక్ చేయడానికి మన దగ్గర పాలు, రవ్వ, కొంచెం కొబ్బరి తురుముంటే చాలు ఈ కేక్ ని మంచి రుచిగా స్పాంజిగా చేసేయచ్చు. బీటర్, ఓవెన్, మైదా పిండి ఏమీ అవసరం ఉండదండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. పిల్లలైనా సరే ఈ కేక్ ని ఈజీగా చేయగలరు. మరి లేట్ చేయకుండా ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఈ సింపుల్ రవ్వ కేక్ ని డెఫినెట్ గా ట్రై చేయండి. ముందుగా ఈ కేక్ చేయడానికి ఒక బౌల్లోకి మన ఇంట్లో ఉండే ఏదైనా కప్పుని ఇలా కొలతగా తీసుకోండి. ఏ కప్ అయినా సరే అండి, అన్ని ఒకే కప్పుతో కొలిచి తీసుకున్నామంటే కేక్ మంచిగా ఫ్లఫీగా వస్తుంది. ముందుగా ఇందులోకి ఒక కప్పు సూజీ రవ్వను, అలాగే అరకప్పు చక్కెరను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలని ఒక 3/4 కప్పు వరకు తీసుకొని కలపండి. ఇలా కలిపేటప్పుడు మనకు పొడి పొడిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం, అంటే ఒక అరకప్పు వరకు పాలను తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. ఇలా మనం ముందుగా రవ్వను కొంచెం గోరువెచ్చని పాలల్లో నానబెట్టడం వలన రవ్వ తొందరగా నానుతుంది. ఇలా కలిపిన దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ ని చూద్దాం రండి. ఇక్కడ నేను కేక్ చేయడానికి కేక్ బాల్ లో చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి కేక్ బాల్ లేకపోతే అడుగు ఫ్లాట్ గా కొంచెం మందంగా ఉండే స్టీల్ గిన్నెలో అయినా చేయొచ్చు. ముందుగా దీనికి అడుగు భాగాన బటర్ పేపర్ పెడుతున్నాను. బటర్ పేపర్ పెట్టకపోతే కొంచెం ఆయిల్ ని అప్లై చేశాక పొడి పిండిని అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా బటర్ పేపర్ని తీసుకొని కొంచెం ఆయిల్ని తీసుకొని అంచుల చుట్టూ అలాగే బటర్ పేపర్కి లైట్గా అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, రవ్వ నాని సాఫ్ట్గా అయి కొంచెం గట్టిపడింది. దీన్ని మనం మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని తీసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఒక 2-3 యాలకులను విప్పైనా తీసుకోవచ్చు. అలాగే కొంచెం బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకోండి. మీరు కావాలంటే గోధుమ పిండికి బదులుగా మైదా పిండినైనా వాడచ్చు. అలాగే ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. అలాగే ఆయిల్కి బదులుగా వెన్నెని కానీ లేదా కొండ బటర్నైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఒక 30 to 40 సెకండ్స్ అలాగే తిప్పుతూ గ్రైండ్ చేస్తామంటే రవ్వ అనేది కొంచెం నలిగి ఇలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకపోతే చిన్న ఇనో ప్యాకెట్ దొరుకుతుంది కదా, ఆ చిన్న ఇనో ప్యాకెట్నైనా తీసుకోవచ్చు. అలాగే ఈ కేక్లో నేను పెరుగు, గుడ్లు ఏమీ వాడలేదు కాబట్టి బేకింగ్ పౌడర్, సోడా యాక్టివ్ అవ్వడానికి కొంచెం నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 2-3 టీ స్పూన్ల నిమ్మరసం తీసుకుంటే సరిపోతుంది. అలాగే మనం తీసుకునే ఈ నిమ్మరసానికి కేక్ పుల్లగా అవ్వదు. మనం పెరుగు ప్లేస్లో నిమ్మరసం తీసుకుంటున్నాం అంతే. ఇలా కలిపేటప్పుడు పిండి మీకు కూడా కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను తీసుకొని బాగా కలపండి. మనకు పిండి మరీ గట్టిగా ఉండద్దు, పల్చగా ఉండద్దు. ఇలా కొంచెం జారుడుగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా వచ్చిందంటే కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నట్లు. ఇప్పుడు దీన్ని మనం తయారు చేసిన కేక్ మోల్డ్కి తీసుకుందాం. ఇలా మొత్తం కేక్ బ్యాటర్ని తీసుకున్నాక ఒక 2-3 సార్లు ట్యాప్ చేయండి. సో ఇలా తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇప్పుడు బేక్ చేయడానికి మరో పక్కన బేక్ చేయడానికి సరిపడా ఇలా ప్యాన్ని తీసుకొని ఇందులోకి ఇలాంటి స్టాండ్ని తీసుకోండి. మీరు కావాలంటే సాల్ట్ని కానీ లేదా శాండ్నైనా తీసుకోవచ్చు. లేదా మీరు తీసుకున్న ప్యాన్ మందంగా ఉంటే సాల్ట్, శాండ్ వేయకుండా కానీ చేయొచ్చు. ఇప్పుడు దీనిపైన కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు వేడి చేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం తయారు చేసిన కేక్ బ్యాటర్ని తీసుకొని కవర్ చేయండి. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి 30 to 40 మినిట్స్ బేక్ చేయండి. ఒక 25 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూస్తూ బేక్ చేయండి. అదే మీరు ఓవెన్లో బేక్ చేస్తున్నట్లయితే 180 డిగ్రీ సెల్సియస్ పైన ఒక 25 to 30 మినిట్స్ బేక్ చేసి తీసుకుంటే సరిపోతుంది. టోటల్గా ఇక్కడ నేను 35-40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. కేక్ చక్కగా బేక్ అయి పొంగింది. ఇప్పుడు దీన్ని మనం టూత్పిక్తో కానీ లేదా చాకుతో కానీ ఇలా గుచ్చి చూడండి. తడిగా రాకుండా ఇలా పొడిగా వచ్చిందంటే కేక్ చక్కగా బేక్ అయినట్లు. ఇప్పుడు ఈ కేక్ని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. కేక్ పూర్తిగా చల్లారేలోగా కేక్ పైన డెకరేషన్ కోసం
క్రీమ్‌ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ఎలాంటి క్రీమ్ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితో సింపుల్‌గా కేక్ డెకరేషన్‌ని చూపిస్తున్నాను. మీరు కావాలంటే విప్పింగ్ క్రీమ్‌తో కేక్‌ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక 2 కప్పుల పాలను తీసుకోండి. పాలు పూర్తిగా కాకుండా ఇలా ఒక పావు కప్పు వరకు మిగిల్చి మిగిలిన పాలను తీసుకోండి. సో, ఇలా తీసుకున్న పాలను బాగా వేడి చేయండి. పాలు ఒకసారి ఇలా చక్కగా వేడి మరగడం స్టార్ట్ అయ్యాక మరొక 2 నిమిషాలు ఇలాగే మరిగించండి. దీంతో మనకు కేక్ పైన అప్లై చేసి క్రీమ్ టేస్ట్ అనేది మంచి రుచిగా వస్తుంది. ఇలా పాలను మరిగిస్తూనే మనం పక్కకు తీసుకున్న పాలల్లోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని తీసుకొని పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి. ఇలా ఒకసారి పిండి ముద్దలు లేకుండా బాగా కలిపాక మరుగుతున్న పాలల్లోకి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మరో చేత్తో ఇలా కలుపుతూ ఉడికించండి. ఇలా మనం బియ్యపిండి పాలను తీసుకున్నాక ఈ పాల కన్సిస్టెన్సీ అనేది తొందరగా గట్టిపడుతుంది. కాబట్టి ఇలా సర్కిల్‌గా తిప్పుతూ బాగా ఉడికించండి. అలాగే ఇందులోకి స్వీట్‌కి సరిపడా ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. మనం చేసే ఈ క్వాంటిటీకి 3 టేబుల్ స్పూన్ల చక్కెర కరెక్ట్‌గా సరిపోతుందండి. అలాగే మంచి టేస్ట్ కోసం ఒక 4, 5 చుక్కల వెనిలా ఎసెన్స్‌ని తీసుకొని బాగా కలపండి. ఇలాగే కలుపుతూ తక్కువ మంట పైన ఒక 2, 3 నిమిషాలు ఉడికించండి. ఇది ఉడికి ఇలా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిపోయేసరికి ఇది ఇంకాస్త దగ్గర పడి ఇలా గట్టిపడుతుంది. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ మిక్సర్ జార్‌లోకి తీసుకోండి. అలాగే ఇదే టైంలో ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్‌ని తీసుకోండి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. బట్ వేస్తే మాత్రం మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. సో, ఇలా తీసుకునే వీటన్నిటిని బాగా బ్లెండ్ చేయండి. మనం బ్లెండ్ చేసి తీసుకునేసరికి ఇది కొంచెం లూజ్‌గా ఇలా క్రీమీగా ఇది మనకు కొంచెం ఐస్ క్రీమ్ టేస్ట్‌లా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. సో, ఇలా తయారు చేసుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టి పూర్తిగా చల్లారిపోయిన కేక్‌ని తీసుకోండి. అవెన్ లేకుండా బేక్ చేసిన ఈ రవ కేక్ చక్కగా బేక్ అయి స్పాంజీగా వచ్చింది. చూస్తేనే తెలిసిపోతుందండి మనం తయారు చేసిన ఈ కేక్ ఎంత బాగా వచ్చిందో. మీరు కేక్ డెకరేషన్ వద్దనుకుంటే దీన్ని ఇలాగే పీసెస్‌గా కట్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పైన కొంచెం పొంగిన పార్ట్ ఉంది కదా! దీన్ని లైట్‌గా కట్ చేయండి. అలాగే ఇక్కడ నేను కేక్‌ని కూడా 2 లేయర్స్‌గా కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే 3 లేయర్స్‌గా అయినా కట్ చేయొచ్చు. చూడండి గుల్ల గుల్లగా కేక్ ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా వచ్చిందో. సో, ఇలా కట్ చేసిన ఈ కేక్ లేయర్స్‌ని రెడీగా పక్కన పెట్టి ఇంకొక ప్లేట్‌ని తీసుకోండి. ఇలా కొంచెం అంచులున్న ప్లేట్‌ని తీసుకున్నాను. ముందుగా ఈ ప్లేట్‌కి కొంచెం క్రీమ్‌ని అప్లై చేసి కేక్ లేయర్‌ని తీసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసిన కేక్ ఫ్రాస్టింగ్‌ని తీసుకోండి. ఇలా చక్కగా అప్లై చేశాక దీనిపైన నేను కొంచెం గ్రేట్ చేసిన ఫ్రెష్ కోకోనట్‌ని తీసుకుంటున్నాను. కొబ్బరి అతుక్కోకుండా ఉండడానికి ఫ్రెష్ కొబ్బరిని తురిమి ఒక 2 నిమిషాలు ఫ్రై చేశానండి. అందుకే కొంచెం పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ సెకండ్ లేయర్‌ని తీసుకొని క్రీమ్‌ని బాగా అప్లై చేయండి. కేక్ పైన అలాగే చుట్టూరా బాగా అప్లై చేయండి. ఇలా చక్కగా అప్లై చేశాక గ్రేటెడ్ కోకోనట్‌ని కూడా పైన చుట్టూరా బాగా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన కేక్‌ని వెంటనే సర్వ్ చేయకుండా ఒక 10 నిమిషాలు ఫ్రీజర్‌లో పెట్టి తీసుకున్నామంటే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇక్కడ నేను ఒక 10, 15 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ కేక్‌ని ఇంకో ప్లేట్‌లోకి తీసుకొనైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. లేదా ఇలాగైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీనిపైన కొంచెం రెడ్ కలర్ టూటీ ఫ్రూటీని తీసుకుంటున్నాను. మీరు వీటికి బదులుగా డ్రై నట్స్‌నైనా తీసుకోవచ్చు. ఇలా మనం మన ఇంట్లో ఉన్న వాటితో చక్కగా డెకరేట్ చేసుకొని మంచి రుచికరమైన కేక్‌ని తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్ అయినా సరే ఇంట్లో ఉన్న వాటితో కేక్ చేయాలంటే మాత్రం తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేశారంటే టేస్ట్ చాలా బాగుందని మీకే అనిపిస్తుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.